ఏమండి ఎక్కడి వరకు వచ్చారు? కవి హైదరాబాద్ వచ్చేసాను. జస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాను. కొంచెం టీ తాగుదాం అని చెప్పి ఆగాను అంతే. సరే వచ్చేస్తా. ఏదో రాత్రి గ్లాస్ తింటుంది కదా, శుభ్రంగా కార్లో పడుకున్నాం కదా అని దూరితే తెల్లారేసరికి విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేసావేంటి? నా కార్లోకి నా పర్మిషన్ లేకుండా దూరింది కాకుండా మళ్ళీ నన్నే దబాయిస్తున్నావు. నిన్ను మర్యాదగా నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావా అక్కడికి, అంటే విజయవాడకి తీసుకెళ్ళి నన్ను డ్రాప్ చేస్తావా, లేకపోతే నీ మీద రివెంజ్ తీసుకోమంటావా? నిన్ను గ్లాస్ దింపి ఒకసారి ఉఫ్ఫు అని ఊదనంటే ఇల్లు అవతల పడిపోతావు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఏ కదా ఒట్టినే చంపేద్దామని అనుకుంటున్నావా? రాజమౌళి గారు తీసిన సినిమా చూడలేదా? అందులో చేసింది మా తాతే. ఈగ నేను వాళ్ళకంటే తోపు, అంతకు మించి చుక్కలు చూపిస్తా, జాగ్రత్త. అసలు ఆయన ఎక్స్పీరియన్స్ చేసి తీసాడో లేకపోతే ఏదో క్రియేటివిటీతో తీసాడో తెలియదు, కానీ ఆ ఏక సినిమా తీసి వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఇంకా వీళ్ళని ఎలా టార్చర్ పెట్టాలో అని చెప్పేసి బాగా ట్రైన్ అయినట్టున్నారు కదా మీరంతా. ఏంటేంటి గొంతులేస్తోంది? జాగ్రత్త, నా చుట్టూ ఒక్కరు కాదు, వేలు లక్షల కోట్ల మంది ఉన్నారు. మేమందరం దాడి చేస్తే ఏమవుద్దో తెలుసుగా. కామ్ డౌన్. ఇప్పుడేంటి, నిన్ను తీసుకెళ్ళి విజయవాడలో వదలాలమ్మా? అలాగే ఇప్పటి వరకు పిల్లలే ముగ్గురితో ఆడుకుంటారో అనుకున్నాను. ఇప్పుడు ఏగ కూడా ఆడేసుకుంటుంది నాతో. ఏమి టైమింగ్! మా ఆవిడ ఫోన్ చేసి కవి అదేంటండి ఇంకా రాలేదు? అప్పుడే హైదరాబాద్ అవుట్స్కట్స్ వరకు వచ్చేసానన్నారు. అన్నాను కానీ కొంచెం అర్జెంట్ పని పడింది. ఓ సన్నాసిని తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి వస్తానులే, రాత్రి అవుతుంది. నిన్ను కాదు, నన్ను నేనే అనుకుంటున్నాను. నేనే కదా సన్నాసిని. తమని తీసుకొచ్చి కారులో ఎక్కించుకున్నాను. సరే సరే, తొందరగా బయలుదేరు. అక్కడ మా వాళ్ళందరూ నేను మిస్సింగ్ అని ఎత్తుక్కుంటూ ఉంటారు. చూసిన చాలే గానీ కాస్త ఏసీ పెంచి ఫ్యాన్ తగ్గించు. ఫ్యాన్ ఎక్కువైతే మరి నేను ఎగిరిపోనా, అందుకే ఏసీ పెంచు, ఫ్యాన్ తగ్గించు. తగ్గిస్తావు. ఏంటి పళ్ళు కడుగుతున్నావు? నువ్వు పళ్ళు కడుగుగానే లేకపోతే కళ్ళురిమి చూడంగానే భయపడిపోవడానికి నీ ఆలిని అనుకుంటున్నావా? కబాలి రా. ఏంటమ్మా తమరు కబాలియే? నా పేరు కబాలి. ఏంట్రా విజయవాడ తీసుకెళ్ళి వదిలించేసుకుని ఏదేదో మాట్లాడుతున్నావు? జాగ్రత్త, నేనుండేది విజయవాడలోనైనా మాకు హైదరాబాద్లో చాలా మంది చుట్టాలు ఉన్నారు. వాళ్ళకి గనక చెప్పాను అనుకో, నీకు రామకేడుతున్నాయి. తమరికి అంత నెట్వర్క్ ఉందా అమ్మా? ఈగా నెట్వర్క్ ఇది కాదు, డాగా నెట్వర్క్. ఈగలకి డాగా నెట్వర్క్. ఎవడన్నా మనిషిని తీసుకెళ్తాడో, కుక్కని తీసుకెళ్తాడో, పిల్లిని తీసుకెళ్తాడో, ఆఖరికి నేనేంటో ఏగని తీసుకుని వెళ్తున్నాను విజయవాడకి. చరిత్రలో నిలబడిపోతానేమో నేను. నిన్నేమనలేదే. అవును రే, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, నేను కూర్చొని ఏం చేయాలి? బోర్ కొడుతుంది, పాటలు పెట్టు. అలాగే. ఏంట్రా పాట పాడి చేస్తున్నావు? నీతో ఎలా కాదు కానీ మా తాతను గుర్తు చేసి నన్ను బాగా డిస్టర్బ్ చేసావు. మా తాత సినిమా ఎట్రా? ఇప్పుడు నీకు సినిమా పెట్టాలా? ఏగ సినిమా. నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, నేను పెట్టను. నెట్ బ్యాలెన్స్ లేకుండా ఎలా బతుకుతున్నారా? ఏగలం కాబట్టి మేము ఏదో రకంగా బతికేస్తున్నాం కానీ ఇప్పుడు ముందు నెట్ బ్యాలెన్స్ వేయించుకున్న సినిమా ఎట్రా బాబు? లేకపోతే ఇప్పుడు నేను నీకు సుక్కలు చూపించాలని డిసైడ్ అయిపోయాను రా. అబ్బో, ఇది నిజంగానే నా పిల్లం కంటే టార్చర్ చూపిస్తుంది నాకు. కారు పక్కకు తీసిన తర్వాత అప్పుడు బ్యాలెన్స్ వేసి పెడతానులే తమరికి సినిమా. కొంచెం ఆకలిస్తుందిరా. ఆకలి వస్తుందంట. ఆగు, దారిలో ఏదైనా పెంట కుప్ప కనిపించినప్పుడు ఆపుతాను. శుభ్రంగా వెళ్ళి బాగా మెక్కిరా. ఏంట్రా పెంట కుప్పలు తిరిగి ఏగలం అనుకుంటున్నావు? మేము 5 స్టార్ హోటల్లో తిరిగి ఏగలం రోయ్. ఆ ఫుడ్ తప్ప ఏ ఫుడ్ ముట్టుకోము మేము. 5 స్టారా? మనం హైవేలో ఉన్నాం కానీ ఇక్కడ 5 స్టార్లు గట్రాలు దొరకవు. ఎక్కడన్నా ఇంత బెల్లం మొక్క కనిపిస్తే తీసుకొచ్చి పెడతాను. ఇవాళకి దాంతో సరిపెట్టుకో. టార్చర్ చూపించేస్తుంది. ఏంట్రా అని చంపేద్దాం అనుకుంటున్నావా? నా కళ్ళు నీకు కనబడవు కదరా, నీ కళ్ళు నాకు కనబడతాయి కానీ పడుకున్నాను నిద్రపోయానో చూసుకోకుండా చెయ్యి వేసేస్తాయి. ఏమైపోద్ది? మా వాళ్ళకి అందరికి చెప్పేయమంటావు చుట్టాలకి అక్కడ? అది కాదు, పడుకున్నావో మెలకుగా ఉన్నావో చూద్దాం. పడుకుంటే అనవసరంగా సినిమా డిస్టర్బ్ అవుద్ది కదా అని ఆపేద్దాం కదా అని చూశాను అంతే. చూస్తున్నావా? చూడు, నరకం ఎక్కడో ఉంటుందంట. ఇది చూపిస్తోంది నాకు. నీ పేరు యముడు కాదు కదా,
ఓ ఆల్రెడీ చెప్పావు కదా కబాలి అని. సీట్ బెల్ట్ వేసుకుంటావేటి? ఇదిగో కబాలి, నిన్ను డ్రాప్ చేయడం కోసం మరీ విజయవాడ వరకు రావడం కొంచెం ఇబ్బంది ఏమో అనిపిస్తుంది. ఓ పని చేయకూడదు, శుభ్రంగా హైదరాబాద్ బస్సు వెళ్తుంది కదా, అది మాట్లాడతాను. నీకోసం ఓ టికెట్ మరీ కొంటాను, కొంచెం ఎక్కేసి వెళ్ళిపోకూడదు ప్లీజ్. ఏంట్రా వచ్చేటప్పుడు కార్లో తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కించేస్తానంటే నేను ఎక్కేస్తాను అనుకుంటున్నావా? మోసుకుని తీసుకెళ్ళవా? కర్మ, రాత్రి గ్లాసు దింపు పెట్టిన దానికి అనుభవించాలి, ఇంకోసారి జరగకుండా ఉంటుంది. అదిరా, అలా బుద్ధి తెచ్చుకో, నన్ను తిట్టుకోవడం కాదు. కరెక్టే. ఏదో కావాలి, విజయవాడ వచ్చేసాం, కొంచెం దిగిపోవే. మరీ అక్కడ వరకు తీసుకెళ్ళడం అంటే ఇబ్బంది. మళ్ళీ నేను వెళ్ళేసరికి రాత్రి అయిపోద్ది. ఇప్పటికే మా ఆవిడ నా గురించి టెన్షన్ పెట్టుకుందో లేకపోతే నా మీద కోపం పెట్టుకుందో అర్థం కాకుండా ఉంది. ఇందాక నుంచి ఫోన్ చేస్తా ఉంటే కూడా నేను ఏం సమాధానం చెప్పాలో, నువ్వేం టార్చర్ చూపిస్తావో, అది నాకేం టార్చర్ పెడతాదో అని చెప్పి అర్థం కాక ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి కొంచెం ఊర్లోకి వచ్చేసాం కదా, ఏదన్నా పట్టుకుని ఎక్కేసి వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్. సరే సర్లే, మా ఊరికైతే వచ్చేసాంగా, నేను ఏదో రకంగా వెళ్తాను కానీ జాతికి వెళ్ళిరా ఫ్రెండ్ కదా. అమ్మయ్య, నువ్వు ఇంక టార్చర్ పెట్టావు కదా, థ్యాంక్స్. ఓకే బాయ్ బాయ్. ఒక్కరోజు పొరపాటున గ్లాసు, అది కూడా కొంచెం దిగుంది, ఆ సందులో నుంచి లోపలికి వచ్చేసి ఈగ నాకు చుక్కలు చూపించింది చూడు. ఇలాంటి టార్చర్ ఏదో రాజమౌళి గారు ఖచ్చితంగా పడే ఉంటారు, అందుకోసమే అంత డీటెయిల్గా అంత క్రియేటివ్గా మరి తీయగలిగారు సినిమా. ఏమండి, ఏంటి రాజమౌళి గారు నిజమేనా? ఏమోలండి, మీరు చూపించిన సినిమా ఇక్కడ నిజంగా చూపించింది మాకు ఈ ఏగ. హాయ్ ఫ్రెండ్స్, మా కబాలి అదే మా ఏగ ఫ్రెండ్ తోటి జర్నీ బాగుందా, నచ్చిందా? జస్ట్ ఫన్ కోసం చేసాం, సరదాగా ఎంజాయ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.